ఇత్తఖదు అహ్బారహుం వరుహబానహుం అర్బాబం మిన్ దూనిల్లా, వారు అల్లాహ్ను వదిలేసి వాళ్ళ మత పెద్దలను మత గురువులను దైవాలుగా చేసుకున్నారు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇది ఎవరి గురించి చెప్పడం జరిగింది అంటే, ఎవరైతే తమ మత పెద్దలు గురువులు ఏం చెప్తారో అదే శాశ్వతము, ఇంకా మిగతాది ఏది మాకు అవసరం లేదు, ఆలోచించమనే వ్యక్తుల కోసము ఇది గుర్తు చేయటం జరిగింది. అదీ బిన్ హాతిమ్ రజిల్లాహు తఆలా గారు ఈయన ఈ వాక్యం విని వచ్చి అడుగుతారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేమెప్పుడు మా మత గురువులను పెద్దలను దేవుళ్ళుగా చేసుకోలేదే, వాళ్ళు ఏం చెప్తారో మేము దాని ప్రకారంగా నడుస్తాము, అది కూడా తప్పేనా అని ప్రశ్నిస్తారు. అతైతు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫీ ఉనఖి సలీబు మిన్ జహబిన్, ఎప్పుడైతే నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చానో నా మెడలో బంగారపు ఒక సిలువ ఉంది. దాన్ని చూసిన వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఫకాల యా అదీ ఉత్రుహ్ అన్క హాదల్ వసన్, ఈ మెడలో బంగారపు సిలువను ఎప్పుడైతే చూశారో దీన్ని తీసి దూరంగా ఉంచండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అయితే వచ్చినటువంటి సహాబి ఇస్లాం అప్పుడే కొత్తగా స్వీకరించారు. అల్లాహ్ ఒకే ఒక్కడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి ప్రవక్త. ఈ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన ఇస్లాం కోసం ముందుకు వచ్చేసారు. అయితే తన గతంలో ఏదైతే ఆయన జీవితంలో ఉందో ధర్మము, పద్ధతి, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంచారు. దాని ప్రతిఫలంగా ఆయన మెడలో బంగారపు సిలువ కనిపిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీరు విశ్వసించారు కాబట్టి, మీరు ఇస్లాం లోపలికి ఎలాగో వచ్చేసారు కాబట్టి మీ మెడలో ఉన్నటువంటి ఆ బంగారపు సిలువని తీసేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇతర మతం యొక్క చిహ్నాన్ని అంగీకరించలేదు. అలాగే బంగారం కూడా మగవాళ్ల కోసం హరాం అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. బంగారపు ఉంగరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేసుకున్నారు, తర్వాత తీసేసి పారేశారు. ఈయన ఉంగరం తీసి పాడేయటం చూసి సహాబాలు కూడా పారేశారు. మరి ఇంకొకసారి వెండి ఉంగరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెట్టుకున్నారు. కొంచెం అయితే పర్వాలేదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. వెండి ఉంగరము కొంచెము, మన పండితులు ఆ కొంచెం ఎంత అని వివరం చెప్పారు. 4 గ్రాముల కంటే తక్కువ ఉంటే పర్వాలేదు, 4 గ్రాముల కంటే ఎక్కువ అయితే కనుక ఆ వెండి ఉంగరం కూడా మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి అని మన పండితులు తెలియచేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జాగ్రత్త వహించాలి, అంతకంటే ఏమీ లేదు. బంగారం అయితే సంపూర్ణంగా హరాము. వెండి ఉంగరాలు ఒక 4 ఉంగరాలు పెట్టుకున్నారు, వాళ్ళు హరాం పని చేశారా అంటే మంచి పని అయితే కాదు, హరాం అని చెప్పకూడదు. ఎందుకు? హలాలా హరామా ఖురాన్లో ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. కాబట్టి ఉంగరాలు 10 ఉంగరాలు పెట్టుకున్నారు, మంచి పని కాదయ్యా అని ఇలా చెప్పుకోవచ్చు. హరాం పని చేశారు, మీరు నరకానికి వెళ్తారు, ఇలా భయంకరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే బంగారం విషయానికి వస్తే బంగారం హరాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హరాం అన్నారు కాబట్టి సంపూర్ణంగా హరాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు కాబట్టి అది హరాం అని మనం బహిరంగంగా చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి ఉందో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే ఆ మెడలో ఉన్నటువంటి సిలువని తీయమన్నారు. మరి అదే పద్ధతి ఈ రోజు ముస్లింల దగ్గర కూడా మరి సిలువ స్థానంలో తావీజులు వచ్చేసాయి, తంత్రాలు వచ్చాయి, యంత్రాలు వచ్చేసాయి. ఇవి ఉంచొచ్చా అంటే ఇవి కూడా ఉంచటానికి లేదు. ఎలాగైతే సహాబీ ముందే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఒక ప్రవక్త గారి చిహ్నము, అది ఈసా అలైహిస్సలాం గారి చిహ్నము, గౌరవంగా ఉంటుందన్న మంచి ఉద్దేశంతో వేశారు. కానీ ప్రవక్త గారి బోధనలకు అది సంపూర్ణంగా వ్యతిరేకము, అది మంచి చెడు అని ఏమి ఉండవు. ప్రవక్త గారి బోధన అది అలాగే ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తీసేయండి అని అన్నారు. ఈ రోజు మనం ఏదైతే సమాజంలో తావీజులు తాయెత్తులు చూస్తామో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మన అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక, ఎవరైతే తావీజును వేలాడదీస్తారో వాళ్ళు షిర్కి పాల్పడ్డారు. ఇది బహిరంగమైనటువంటి హదీసులు, జాగ్రత్త వహించాలి. ఎవరైనా ఆచరిస్తున్నట్లయితే గుర్తు చేయాలి. బలవంతంగా మనం ఎవరి అంతరాలు తంత్రాలు బయటికి లాగాల్సిన అవసరం లేదు. చెప్పాలి, వింటే విన్నారు, లేకపోతే లేదు. అయితే ఏదైతే సహాబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి మేము మా మత పెద్దలను ఏ రోజు ఆరాధించలేదు కదా, వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నాము, అందులో తప్పేముంది అని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ చదివి మరీ చెప్పారు. వాళ్ళు గనక ఏదైనా హలాల్ అంటే మీరు హలాల్ అనుకుంటారు, ఏదైనా హరాం అంటే మీరు కూడా హరాం అనుకుంటారు. ఇదే పాటిస్తున్నారా లేదా అని ప్రశ్నిస్తారు. అవును ప్రవక్త, మేము ఇలాగే పాటిస్తామనగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇదే దేవుళ్ళు చేసుకోవటం అంటే. వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చేసేస్తున్నారు, ఆరా తీయటం లేదు, నిజాలు కనుక్కోవటం లేదు, కాబట్టి ఇది మీరు చేస్తున్నటువంటి తప్పు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇదే తప్పు మన దగ్గర కూడా వచ్చేస్తుంది, మనం జాగ్రత్త వహించాలి.
హజరత్లు చెప్పారు, మౌలీ సాహెబ్లు చెప్పారు, మౌలానాలు చెప్పారు. ఎవరు చెప్పినా ఖురాన్లో ఉంది అంటేనే దానికి మనకు ఆధారం. ఖురాన్లో లేదు అంటే కనుక పాటించటానికి లేదు. ముస్లిం ఇళ్ల ముందు 786 786 మనకు కనిపిస్తుంది. ఇది ప్రవక్త గారి బోధన. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారా, సహాబాలు చేశారా? ఆరా తీయాలి. వాళ్ళు చేస్తే మనం కూడా సంతోషంగా చేయవచ్చు. కానీ చేయలేదు కదా, చేయనప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము? మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత 300 సంవత్సరాల తర్వాత షియాలు ఏం చేశారు? నిప్పుల మీద నడిచే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. పీర్ల పండగ మొదలు పెట్టేశారు. ఊరూరా జెండా చెట్లు పాతేశారు. ఇదంతా కూడా 300 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రవక్త గారి బోధన కాదు, సహాబాల పద్ధతి కాదు, ఇస్లాంలో లేనే లేదు. మరి ఇది వచ్చినప్పుడు జనాలు ఏం చేయాలి? ఇది ఇస్లాంకి సంబంధం లేదు, దూరంగా ఉండాలని దూరంగా వచ్చేసేయాలి. అలా చేయని వాళ్ళందరూ కూడా అందులో ఇరుక్కుపోయారు. ఇంకొక వైపు చూస్తే గనక వీళ్ళేం చేస్తున్నారు? షియా అని చెప్పుకొని బాధపడుతున్నారు. మొహర్రం నెల 10వ తారీఖున ఏడుస్తున్నారు. పీర్లు జెండాలు పట్టుకుని ఊరూరే తిరుగుతున్నారు. ఇది సున్నతు కాదు కదా. మనం ఏం చేద్దాము? సంతోషిద్దామని ఇంకొకళ్ళు తయారయ్యారు. ఒకవైపు బాధపడుతున్నారు. లేదు మనం ముస్లింలము బాధపడకూడదు, సంతోషిద్దామని ఆ రోజు హల్వాలు వండుకోవటము, ఆ రోజు బిర్యానీలు వండుకోవటము, పొలావులు వండుకోవటము, ఒకళ్ళకొకళ్ళు పంచి పెట్టుకోవటము, ఇది మొదలు పెట్టారు. ఒకవైపు చూస్తే ఏడుస్తున్నారు, ఇంకొక వైపు చూస్తే కావాలని వీళ్ళకి వ్యతిరేకంగా నవ్వుతున్నారు. మరి ఇద్దరూ కూడా ఇస్లాం ప్రకారంగా చేశారా అంటే కాదు. ప్రవక్త గారి బోధన కాబట్టి చేశారా అంటే అది కూడా కాదు. సహాబాల యొక్క పద్ధతులు అంటే అవి కూడా కానే కాదు. మరి ఎందుకు చేశారు? వాళ్ళకి నచ్చాయి, మొదలు పెట్టారు. ఈ ఎదుటి వాళ్ళు వీళ్ళకి నచ్చలేదు, ఇంకోటి మొదలు పెట్టారు. ఇది ఇస్లాంకి సంబంధం లేదని తెలిసిన వెంటనే ఒక ముస్లింగా మనం వదిలేసేయాలి. అది ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు. ఎప్పటి నుంచో మన తాత ముత్తాతలు ఎన్నో ఆచరించారు. అన్ని ఒక్కసారిగా వదిలేయాలంటే ఒక్కసారిగా వదిలేస్తేనే నిజమైనటువంటి ముస్లిము. ఒక్కొక్కటి వదిలేస్తామంటే కుదరదు. ఎందుకు? ఇది ఇస్లాం ధర్మము. ఏదైనా ఆచరణ సిద్ధాంతం వచ్చింది, ఆచరించాల్సిన సమయం వచ్చింది. ఎంతవరకైతే అనుమతి ఉందో అంతవరకు మాత్రమే ఆచరించాలి. వదిలేయండి అన్న ప్రతిదీ కూడా వెంటనే వదిలేసేయాలి. అక్కడ ఆలోచించడానికి లేనే లేదు.